మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 4వ అధ్యాయం మనము ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డుతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దానిమీద అంతయు నీలవర్ణము గల బట్టను పరచి దాని మోతకర్రలను దూర్చవలెను. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరచి దానిమీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పు వేసి దాని మోతకర్రలను దూర్చవలెను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సంఖ్యాకాండము 4వ అధ్యాయమును మనం చదివినప్పుడు దేవుడు ఇక్కడ మోషే అహరోనులతో ఏమని సెలవిస్తున్నారంటే, లేవీ కుమారులైన కహాతు వంశములో, గెర్షోను వంశములో, మెరారీ వంశములో 30 సంవత్సరముల నుండి 50 సంవత్సరముల లోపు వయసున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో వారినందరినీ లెక్కించమని దేవుడు మోషే అహరోనులకు సూచిస్తూ ఉన్నారు. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగినటువంటి పురుషులు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని దేవుడు మోషే అహరోనులకు మరి లెక్కను చూచి ఆ లెక్కను సేకరించాల్సిందిగా సెలవిస్తూ ఉన్నారు. ఎందుకని 30 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసున్నటువంటి వారి సంఖ్యను దేవుడు అడుగుతూ ఉన్నాడంటే, ప్రత్యక్ష గుడారమునకు సంబంధించినటువంటి సేవను దేవుడు లేవీ కుమారులైన గెర్షోను, కహాతు, మెరారీ వంశముల వారికి ఆయన భాగములుగా పంచి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి. కహాతు, గెర్షోను, మెరారీ ఈ ముగ్గురు లేవీ కుమారులు ప్రత్యక్ష గుడారమునకు సంబంధించినటువంటి సేవలో భాగస్థులుగా ఉన్నారు. మనకు సందేహం రావచ్చు, వారు ప్రత్యక్ష గుడారంలో చేసే సేవ ఏంటి అని. నిజమే ప్రభునందు ప్రియమైన వారలారా, మందిరంలో సేవ అనగా యాజకత్వము మాత్రమే కాదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. వాస్తవానికి యాజకత్వం చేసే బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించారు? అహరోను యొక్క కుమారులు, అహరోను యొక్క సంతతి వారికి దేవుడు అప్పగించారు. మరి వీరేం చేయాలి? ఈ మిగిలినటువంటి లేవీలు కొంతమంది ఉన్నారు కదా, గెర్షోను, కహాతి, మెరారీ, వారి సంతానపు వారు ఏం చేయాలి? ప్రత్యక్ష గుడారంలో వారికి ఉన్న సేవ ఏంటి? ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేది అహరోను, అతని యొక్క కుమారులైనప్పుడు వీరేం చేయాలంటే, వీరు ఇశ్రాయేలీల సమాజము ఒక పట్టణము నుండి మరొక పట్టణానికి, ఒక దేశము నుండి మరొక దేశానికి ప్రయాణమై వారు వెళుతున్నటువంటి క్రమంలో, అంటే ఐగుప్తు నుండి కనానుకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారు. ఈ 40 ఏళ్ల కాలంలో ఇశ్రాయేలీలు ఎన్నో దేశముల గుండా ప్రయాణించి కనాను చేరుకున్నారు. ఒక దేశం నుండి మరొక దేశానికి వాళ్ళు ప్రయాణమై వెళ్ళేటప్పుడు
ప్రత్యక్ష గుడారమును ఎవరు మోస్తారు, ఎవరు మొయ్యాలి? ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేసే బాధ్యత అహరోను అతని యొక్క సంతానపు వారికి ఇవ్వబడింది. అక్కడ వరకు బాగానే ఉంది. మరి ప్రత్యక్ష గుడారమును ఎవరు మోసుకొని వెళతారు? ఎవరు మోసుకొని వెళతారంటే లేవి సంతానములో గెర్షోను, కహాతు మరియు మెరారి అనబడినటువంటి వారి యొక్క వంశముల వారు ఆ యొక్క ప్రత్యక్ష గుడారమును ఒక చోటి నుండి మరొక చోటికి మోసుకొని వెళతారు. ఈ మోసేవారికి దేవుడు ఒక ప్రమాణాన్ని, అంటే ఒక స్టాండర్డ్ను నియమించారు. అదేంటంటే 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసున్న వారు మాత్రమే ప్రత్యక్ష గుడారమును మోసుకొని వెళ్ళాలి. 29 సంవత్సరాలు ఉన్నా మొయ్యకూడదు, 51 సంవత్సరం ఉన్నా మొయ్యకూడదు. 30 సంవత్సరాల వయసు నుండి 50 సంవత్సరాల వయసున్న వారు మాత్రమే ప్రత్యక్ష గుడారమును మోసుకొని వెళ్ళాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు ఎందుకు వయసు విషయంలో ఒక కొలతను పెట్టారంటే ఆ వయసు అనేది ఒక స్టాండర్డ్ అన్నమాట. 30 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వారు పరిణితి, పరిపక్వత చెంది ఉంటారు. మరి మానసికంగా అనుభవం ఉంటుంది, శారీరకంగా అవసరమైనటువంటి బలము కూడా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు సేవను ఏ వయసులో ప్రారంభించారు మనందరికీ తెలుసు, 30 సంవత్సరాల వయసులో. అంత మాత్రమే కాదు, యోసేపు ప్రధానమంత్రి అయ్యేటప్పుడు ఈజిప్టు దేశం పైన అతని వయసు ఎంత? 30 సంవత్సరాలు. దావీదు యొక్క వయసు ఎంత? రాజ్యమును పరిపాలించడానికి సౌలు తర్వాత రాజు అయ్యే నాటికి దావీదు వయసు 30 సంవత్సరాలు. ఆయన 40 ఏళ్ల పాటు పరిపాలించాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే 30 అనేది ఒక పరిపూర్ణమైనటువంటి సంఖ్య. కనుక ఈ 30 అనేటటువంటి సంఖ్య ఏదైతే ఉందో ఆ 30 దేనికి సూచనగా ఉంటూ ఉందంటే సంపూర్ణతకు సూచనగా ఉంటూ ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు ఏరికోరి మరీ ప్రత్యేకించి మరీ ఈ 30 సంవత్సరాల వయసున్నటువంటి వారు, 30 సంవత్సరాల వయసు నుండి 50 సంవత్సరాల వయసున్నటువంటి వారిని ఆయన ప్రత్యేకించమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. గెర్షోను, కహాతు, మెరారి సంతానపు వారు 30 నుంచి 50 ఏళ్ల వయసున్నటువంటి పురుషులు ఎంతమంది ఉన్నారంటే ఈ మోసే పరిచర్యకు ఒక్కొక్కరిగా మనం చూద్దాం. కహాతు వంశములో నుండి 2750 మంది ఉన్నారు. గెర్షోను వంశములో నుండి 2630 మంది ఉన్నారు. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారులారా, గెర్షోను వంశములో నుండి మనం ఇందాకే చూసాం, ఎంతమంది అని చూసాము? 2630 మంది. ఆ తర్వాత మెరారీల యొక్క సంఖ్యను మనం చూసినప్పుడు వారి సంఖ్య కూడా ఎలా ఉందంటే, సంఖ్యాకాండం 4వ అధ్యాయము 44వ వచనం చదివితే 3200 మంది. అందరికంటే వీరే ఎక్కువగా ఉన్నారు. మెరారీయులు ఒక 3200 మంది. ఆ తర్వాత గెర్షోనీయులు 2630 మంది. ఆ తర్వాత కహాతీయులు 2750 మంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ విధంగా లెక్క తేల్చడం జరిగింది. ఒక్కొక్కరికి ప్రత్యక్ష గుడారములో నియమించినటువంటి భాగం ఏదైతే ఉందో వారు ఆ భాగమును మోసుకొని వెళ్ళాలి. వాటిని మోసే ముందుగా ఆ ప్రత్యక్ష గుడారములోని ఉపకరణాలన్నీ కూడా కప్పబడతాయి. పరిశుద్ధ స్థలములోని ఉపకరణాలు, అతి పరిశుద్ధ స్థలములోని ఉపకరణాలు, ఇవన్నీ కూడా ఆయా విధములుగా కప్పబడతాయి. కప్పబడిన తర్వాత జాగ్రత్తగా కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీయులు వారికి ఇచ్చినటువంటి ప్రత్యక్ష గుడారములోని భాగములను ఒక చోటు నుండి మరొక చోటికి మోసుకొని వెళ్ళాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మోయుట అనేటటువంటి మాటను గురించి మనం చూస్తే
మోస్తే మనకు ఏమి లభిస్తుంది? ఈ మాట గురించి మనం తెలుసుకోవాలి. వాస్తవానికి లోకములో ఉన్నటువంటి వాటిని మోస్తే మనకేమైనా కూలి కానీ జీతం కానీ రావచ్చు. దేవుని యొక్క మందిరమును మోసుకొని వెళితే మనకి ఏమి లభిస్తుంది? ఒక మాట మనం చదువుకుందాం చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మొయ్యడం అనేది ఒక మేలుకరమైన విషయం, ఒక ఆశీర్వాదకరమైన విషయం. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. దేవుని యొక్క మందిరమును మొయ్యడము మనకు ఆశీర్వాదకరం. మందిరమును మొయ్యడం అంటే భవనాన్ని మన భుజాల మీద మోసుకొని వెళ్ళడం కాదు. భౌతిక సంబంధమైన ఇటుకలను భారములను మొయ్యడం కాదు. కానీ ఇక్కడ మొయ్యడం అంటే సంఘములో ఒక బాధ్యత కలిగి ఆ బాధ్యతను నమ్మకముగా నిర్వహిస్తూ అనేకులకు ఒక మాదిరిగా ఉండడమే దేవుని యొక్క మందిరపు బరువును లేక భారమును మొయ్యడం అంటే. మందిరంలో రకరకాల బాధ్యతలు ఉంటాయి. మందిరమును శుభ్రపరచడం ఒక బాధ్యత, చెప్పులు స్టాండ్ దగ్గర ఉండడం ఒక బాధ్యత, మందిరమును శుభ్రం చేయడం ఒక బాధ్యత, లెట్రిన్లు బాత్రూమ్లు కడగడం ఒక బాధ్యత, వాక్య పరిచర్య ఒక బాధ్యత, పాటల పరిచర్య ఒక బాధ్యత, వాయిద్యములు వాయించడం ఒక బాధ్యత, సువార్త ప్రకటించుట ఒక బాధ్యత, భారము కలిగి ప్రార్థన చేయుట ఒక బాధ్యత, ఆత్మలను సంపాదించుట ఒక బాధ్యత, మాదిరి కలిగి జీవించుట ఒక బాధ్యత, తోటి విశ్వాసులను ప్రేమించుట, పరామర్శించుట, ఆదరించుట ఒక బాధ్యత. ఇలా సంఘంలో రకరకాల బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే దేవుని యొక్క మందిరమును మొయ్యటం. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ కాడిని మనం మోసినప్పుడు ఏమవుతుందంటే అది మనకు మేలు చేస్తుంది. మీరు మనుష్యుల బరువులను బాధ్యతలను మొయ్యండి. మనుషులు ఎలాగుంటారంటే అనుకూలంగా ఉంటే నెత్తి మీదకి ఎక్కించుకుంటారు, ప్రతికూలంగా మారితే నేలకేసి కొడతారు. ఇది మనుషుల స్వభావం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అవసరానికి ఉపయోగించుకొని అనవసరమైనప్పుడు పక్కన పెట్టేటటువంటి మనిషి వంటి వాడు కానే కాదు మన దేవుడు. దేవుని యొక్క కాడిని మోయటం మనకు మేలు. ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి. వారు ఎలా మోస్తున్నారు? మందిరములోని ఉపకరణాలన్నీ కప్పబడిన తర్వాత మోస్తున్నారు. గమనించాలి. మొయ్యటం వలన ఆశీర్వాదం ఉంది, బాగానే ఉంది. అక్కడికి వారు దేన్ని మోస్తే ఆశీర్వాదం? కప్పబడినటువంటి దానిని, కప్పబడిన ఆ ఉపకరణములను, ఒక పద్ధతి ప్రకారం కప్పబడిన ఆ ఉపకరణములను మోయుట ద్వారా వారికి ఆశీర్వాదం. అలాగే సంఘములోని విశ్వాసి కూడా ఒక దాని చేత కప్పబడాలి. దేని చేత కప్పబడాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. సామెతల గ్రంథం 10:12 చదువుతున్నా. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సంఘములో ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు దేని చేత కప్పబడాలంటే ప్రేమ చేత కప్పబడాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, అర్థమవుతుందా ఈ విషయం? అలా ప్రేమ చేత కప్పబడినప్పుడు నిన్ను, నన్ను, నీ బాధ్యతలను, నా బాధ్యతలను సేవకులు, విశ్వాసులు, పరిచారకులు, పెద్దలనబడిన వారు మోస్తారు. అలా మొయ్యడం ద్వారా వారికి దీవెన, అలా మొయ్యడం ద్వారా మనకి దీవెన. అలాగైతే మనము కప్పబడాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. దేని చేత? ప్రేమ చేత. ప్రేమ లేకుండా మనము ఏమి మోసినా, ఎన్ని మోసినా, ప్రేమ చేత కప్పబడకుండా ఎంత వాక్యం చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా అది నిష్ప్రయోజనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గూర్చినటువంటి మాటలు అక్కడ ఆ అధ్యాయం అంతా రాయబడ్డాయి. అది ప్రేమ అధ్యాయం అన్నమాట. ప్రేమను గురించి చెప్పే అధ్యాయం 1 కొరింథీ 13 అధ్యాయం. అక్కడ అంటాడు, ప్రేమ దోషములన్నీ కప్పునన్నాడు కదా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. ఆ ప్రేమ లేకుండా నేను వాక్యం చెప్పినా అది వ్యర్థం అవుతుంది, ప్రార్థన చేసినా వ్యర్థం అవుతుంది, పలకరించినా వ్యర్థం అవుతుంది, వందనాలు చెప్పినా వ్యర్థం అవుతుంది, ఆరాధన చేసినా వ్యర్థం అవుతుంది, పాట పాడినా వ్యర్థం అవుతుంది, వాయిద్యాలు వాయించినా వ్యర్థం అవుతుంది. సంఘములో విశ్వాసి ప్రేమ చేత కప్పబడకపోతే, ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి,
నీవు చేసేటటువంటి సేవ, పరిచర్య, నీవు వెచ్చించే సమయము, ధనము, బలము అంతా కూడా వ్యర్థమే. ఇది మరల జ్ఞాపకం పెట్టుకో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం దయచేసి చదవండి, అర్థమవుతుంది. కాబట్టి ప్రేమ చేత కప్పబడి దేవుని యొక్క కాడిని, మందిరంలోని బాధ్యతలను మనం మోసినప్పుడు సణుగులు ఉండవు, సంశయాలు ఉండవు, ఎవరి మీద నిందలుండవు, ఎవరి మీదకి మనము వివాదములు ఎట్టి పరిస్థితుల్లో రేపే